నా పేరు పోషంరెడ్డి హనుమారెడ్డి, రంగారెడ్డిగూడెం, మేడారం ఉమ్మడి గ్రామ పంచాయతీ మేడారం. ఇప్పుడు రంగారెడ్డిగూడెం. సార్, ఇప్పుడు మరి మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారు? మీ అనుభవాలు ఏంటి? నేను ఒక 30 years ఇంకా కావస్తుంది. ఇప్పటివరకు ఏమేమి పదవులు చేశారు? నేను ఒక గ్రామశాఖ అధ్యక్షుని చేసినాం, టెంపుల్ చైర్మన్గా 4 years చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మరి రిజర్వేషన్లు ఏమొచ్చినాయి మీకు? ఎంపీటీసీ జనరల్ వచ్చింది, జనరల్ వచ్చింది, సర్పంచ్ బీసీ వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదలకు ఒక వరం లాంటిది. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రుణమాఫీ కానీ అన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇచ్చింది లేదు కదా ఊర్లలో, ఎంతసేపున సిటీ అట్లా చూసుకుంటూ పోయినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఒకటి, రేషన్ సన్న బియ్యం ఒకటి, ఇక రకరకాలుగా అన్ని అభివృద్ధి నడుస్తున్నాయి. ఒక ఉచిత కరెంటు అంటే 0 బిల్, రైతు బంధు, రుణమాఫీ ఒకటి, వడ్లకు 500 బోనస్సు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతున్నది, సక్రమంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా మంచిగానే జరుగుతున్నది, ఏ ఇబ్బందులు లేవు. కాకపోతే సర్పంచులు ఎంపీటీసీలు లేరని కొందరు అంటున్నారు, కానీ అది ఒక 2-3 నెలలు అయిపోతుంటుంది కదా. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తుంది ఆ వర్క్. ఇంతకుముందు ఉన్నట్టుగా కళ్యాణ లక్ష్మి కంటిన్యూ నడుస్తున్నది, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి నడుస్తుంది, అన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షలు ఉండే, దాన్ని 10 లక్షలు చేశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. పేదవాళ్ళకి ఎంతో అందుబాటులోకి వచ్చింది. రైతుల్లో ఎలా ఉంది? రైతుల్లో అంటే మంచిగానే నడుస్తున్నది, రైతులకు ఇబ్బంది ఏముంది. కాకపోతే కేంద్రంతో మొన్న కొంచెం ప్రాబ్లం అయింది. యూరియా బస్తాలు అనేది ప్రతిపక్షాలు ఏదో చేయబోతున్నారు, కానీ అది అంతా జనం అర్థం చేసుకుంటున్నారు, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది అంత రైతులు అంత సంతోషంగానే ఉన్నారు. ప్రజల్లో ఎలా ఉంది సార్ మొత్తం ఓవరాల్గా? మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఈ 2 సంవత్సరాల పాలన మీద అంటే పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందా తగ్గుతుందా? కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుంది. అంటే ఎలా, అంటే మీకు ఎలా గమనిస్తున్నారు? అంటే మీకు అంటే ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అంటే అది మామూలు మాట కాదు కదా. ఒక రైతుకు 2 లక్షలు రుణమాఫీ ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి, ఈ 5 లక్షలది 10 లక్షలు ఆరోగ్యశ్రీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఈ రుణమాఫీ సగం మంది కాలేదు, అదే ఏదన్నా బై మిస్టేక్లో ఆగిండొచ్చు, కానీ చాలా వరకు అయి ఉన్నాయి, దానికి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. 90% అందరికి అయింది, ఒక 10% ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయి ఉండొచ్చు. సరే, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఓకే, మరి ఈసారి మరి పంచాయతీల్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఈడ మా 10 ఎంపీటీసీ పరిధి పిఏపల్లి మండలం 10కి 10 మేము గెలుచుకుంటాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అంత దృఢంగా ఉన్నది, కార్యకర్తలు అంతా కృతనిశ్చయంతో పనిచేయాలని వెయిట్ చేస్తున్నారు. మరి కార్యకర్తల్లో సమన్వయం ఉందా సార్? అందరికీ ఒకరికొకరికి గ్రామాల్లో ఉన్నది. అట్లా ఇబ్బంది మా ఎమ్మెల్యే బాలనాయక్ గారు సారు అందరితోటి కలుపుకొని పోతాడు, ఎవరికైనా రెస్పాన్స్గా ఉంటాడు. సార్, ముందు ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటరు, కరెంటు. మరి ఈ సమస్యల మీద మీరు ఎలాంటి దృష్టి పెట్టారు? ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు మేడారం అయినా రంగారెడ్డిగూడెం అయినా అన్నీ మదారగూడెం జరిగినాయి, చేసినాం. మేము కూడా వర్క్ చేసినాం 5 లక్షల వరకు, మిగతా వాళ్ళు చేసినారు. కరెంటు అంటే ఇంతకుముందు ఎట్లా ఉన్నదో అదేవిధంగా కంటిన్యూ అవుతున్నాయి, 24 గంటల కరెంట్, ఏం ప్రాబ్లం లేదు. తాగునీరు అంటే మనకు వాటర్ పుష్కలం ఉంది, వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి, దానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కరెంటు విషయంలో అయినా తాగునీరు విషయంలో అయినా. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఈ అనుకున్న హామీలన్నీ ఈ 3 సంవత్సరాల్లో నెరవేరుస్తాం అని మాకు నమ్మకం ఉన్నది. మా ఎమ్మెల్యే బాలనాయక్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి ఖచ్చితంగా పనిచేస్తారని మేము భావిస్తున్నాం.